ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణలో కనెక్టివిటీ వేగవంతానికి అనేక చర్యలు తీసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైల్వేలకు జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వేగవంతంగా పూడ్చే పనిలో ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగానే చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, యాదాద్రి మెట్రో లైన్, కొమరవెల్లికి ప్రత్యేక రైల్వే స్టేషన్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పచ్చజెండా ఊపారని కేంద్ర మంత్రి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు మంత్రి జి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించి జరిగిన పనులపై అధికారులతో ఆరా తీశారు. స్టేషన్ మొత్తం కలియదిరిగి ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా ఏం జరగాల్సి ఉంది అనే విషయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చర్లపల్లి టెర్మినల్ పునర్నిర్మాణానికి 430 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రస్తుతం 98% పనులు పూర్తయ్యాయని చెప్పారు. వచ్చే నెలాఖరు వరకు ప్రయాణికులకు ఈ స్టేషన్ అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. జాతీయ రహదారులు, విశ్వవిద్యాలయాలు అత్యంత వేగవంతంగా రైల్వేల అభివృద్ధిని చేపడుతుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైల్వేలకు చాలా అన్యాయం జరిగిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మిషన్ మోడ్ లో కేంద్రం రైల్వే అభివృద్ధిని చేపట్టిందన్నారు. అన్ని రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతాయన్నారు. తెలంగాణకు హైదరాబాద్ రాజధానిలో 3 మేజర్ టెర్మినల్ ఉన్నాయన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి టెర్మినల్ కు అదనంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అందుబాటులోకి రాబోతోందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లిపై భారం తగ్గుతుందన్నారు. ఓఆర్ఆర్ ద్వారా చర్లపల్లికి త్వరగా చేరుకోవచ్చన్నారు. పీఎం నేతృత్వంలో మానిటరింగ్ చేసి 98% పనులు పూర్తి చేశామన్నారు. ఒక్క నెలలోనే మిగతా పనులు పూర్తి చేసి ప్రయాణికులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో ఉన్నామన్నారు. ఈ డ్యూయల్ రైల్వే టెర్మినల్ కు 430 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. హైదరాబాద్ కు వచ్చే గూడ్స్ రైల్ కూడా చర్లపల్లిలో ఆగుతాయన్నారు. ఇక్కడి నుంచే ఆన్ లోడ్ పార్కింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. చర్లపల్లి స్టేషన్ పూర్తి అత్యాధునిక హంగులతో నిర్మాణం చేశామన్నారు. వెయిటింగ్ రూమ్, రెస్ట్ రూమ్, ఎస్కలేటర్స్, లిఫ్ట్లు, దివ్యాంగులు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక్కడ నుంచి నగరానికి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే రైల్వే శాఖ జీఎం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, తాను కూడా స్వయంగా రోడ్ల కనెక్టివిటీని మెరుగుపరచాలని సీఎంను అడిగానని అన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భరత్ నగర్ వైపు 80 అడుగుల రోడ్డు, మహాలక్ష్మి వైపు 80 అడుగుల రోడ్డు, ఇండస్ట్రియల్ వైపు 100 ఫీట్ల రోడ్డు ఉండాలని కోరినట్లు తెలిపారు. త్వరలో ఈ కనెక్టివిటీని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ కు లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగవంతంగా ఆయా పనులు చేస్తామని తమకు తెలిపిందన్నారు. మరోసారి ఈ పనుల కోసం మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. కనెక్టివిటీ సులువైతేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. త్వరలోనే రైల్వే ప్రభుత్వ అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణంలో పర్యావరణ హిత చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వ్యవస్థను పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించామని, సక్సెస్ఫుల్ గా వాటి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కవచ్ కు సంబంధించిన పనులు జరగడం పట్ల ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి 5 వందే భారత్ ట్రైన్లు వస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచుతామన్నారు. ఈ రకమైన రైళ్లలో స్లీపర్ కోచ్లను కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అమృత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్కృతికి ప్రతిబింబించేలా ఆధునికతతో కూడుకున్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ 715 కోట్లు, నాంపల్లి 429 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఆ పనులను పరిశీలిస్తానని అన్నారు. దక్షిణ భారత్లో అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్ నిలవబోతోందని, డిసెంబర్ 2025 లోపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని అన్నారు. సికింద్రాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదిరిగా రూపొందుతుందన్నారు. నాంపల్లి పనులపై టెండర్లు పూర్తవుతాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇక్కడే రైల్వే వ్యాగన్స్ ఇక్కడే తయారవుతాయన్నారు. తెలంగాణలో 346 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయని అన్నారు. 369 కిలోమీటర్ల సింగిల్, డబ్లింగ్, ట్రిప్లింగ్లు చేపట్టామన్నారు. యాదాద్రి వరకు
ఎంఎంటీఎస్ ను పొడిగిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు మొదలు పెడతామన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. భక్తులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి కొమరవెల్లి మల్లన్నకు కూడా ప్రధాని మోదీ రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 268 ఆర్యూబీలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లు, 42 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు, తెలంగాణలో 176 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కల్పించామని అన్నారు. వివిధ రైల్వే స్టేషన్లలో 86 స్టాల్ స్థానిక ఉత్పత్తులను ఏర్పాటు చేశామన్నారు. చర్లపల్లిలో సివరేజీ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. 500 చెట్లను రీలొకేషన్ చేశామన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా 5,500 చెట్లను నాటాలని నిర్ణయించామన్నారు. గ్రీనరీకి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ స్టేషన్లలో 3,000 మొక్కలను నాటామన్నారు. రైన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా ఆధునిక పద్ధతులతో ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ 12 పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోలార్ పవర్ 110 కిలోవాట్స్ తో ఏర్పాటు చేస్తామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 100% సోలార్ పవర్ విద్యుత్ ను వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం చర్లపల్లి టెర్మినల్ పనులను పరిశీలించారు. 430 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో కొత్త టెర్మినల్ నిర్మిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకున్న కొత్త టెర్మినల్ ను త్వరలో ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. వందే భారత్ లో స్లీపర్ కోచ్లు చర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్ కనెక్టివిటీ పెంచాల్సి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ యుద్ధ ప్రాతిపదికన రోడ్లు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. వందే భారత్ ట్రైన్లలో స్లీపర్ కోచ్లు ప్రారంభిస్తామని, హైదరాబాద్ నుంచి నడిచే వందే భారత్ రైల్లోనే స్లీపర్ కోచ్లు ప్రవేశపెడతామని తెలిపారు. రాష్ట్రానికి 3 మేజర్ టెర్మినల్స్ ఉన్నాయన్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ను పొడిగించాలని ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.